89, 99, 400 ఇది మన మిర్జాపూర్‌లో 30 హార్స్ పవర్ అనమాట. నిజంగా ట్రైలర్ చాలా బాగా అనిపించింది. ట్రైలర్‌లో మనకు మెయిన్‌గా కుర్చీ గురించి వాళ్ళు చూపించే బాహుబలాల గురించి సినిమా ఉండబోతుందని అయితే అర్థమవుతుందనమాట. వెబ్ సీరీస్ ఇంతగానో ఫేమస్ అయ్యి మనకి ఎలాగంటే ప్రీక్వెల్ అనమాట. 'కాంతార' సినిమాలో మనం ఏదైతే చూసినామో ఫస్ట్ 1 వచ్చి ఫస్ట్ 2 వచ్చి తర్వాత 1 వచ్చింది. ఇది కూడా అలాగనమాట. ప్రీక్వెల్ అనమాట. నేను గతంలో టీజర్ కూడా అనాలిసిస్ చెప్పిననమాట. ఇది ప్రీక్వెల్ గతం మున్న ఎంపైర్ ఎలా స్టార్ట్ అయింది అనేది నిజంగా చెప్తున్నాం కదా, నాకైతే పిచ్చెక్కిపోయింది అనమాట ట్రైలర్. అంటే అంతగానం ఏముందంటే మనకి ఏదైతే వెబ్ సిరీస్ ఉందో దాన్ని క్యారీ చేస్తూనే దాంట్లో ఉన్న దానికి వెంట చూసిన యాజ్ ఇట్ ఈస్ కాకుండా కొంచెం సినిమా నేటివిటీ మార్చేసారు అనమాట. దీంట్లో మేజర్ ప్లేసెస్ మన మున్నాబాయ్ ఫాదర్ అలాగే అందరూ తెలిసిందే. కాకపోతే విలన్ ఏదైతే ఉందో రవికృష్ణ అనుకుంటా. కాకపోతే వేరే వాళ్ళని తీసుకుంటే బాగుండదు అనిపించింది. అంటే యాక్టింగ్ చేయడం కాదు, మనకి ఏదంటే తెలిసిన ఫేస్ కాదు. ఇప్పుడు మున్నాబాయ్ క్యారెక్టర్ చేసినా ఏంటంటే మనకు ఒక కొత్త ఫేస్ అంటే ఒక ఫ్రెష్ ఫీల్ వచ్చేది మనకి. డెఫినెట్ గా నాకైతే ట్రైలర్ కూడా బాగా అనిపించింది. మరి చెప్తాను కదా, 88, 99, 400 మనోడి హార్స్ పవర్ నిజంగా వేరే లెవెల్ అనమాట. ఎవరో ట్రైలర్ చూడలేదు 88, 99, 400కి లింక్ అర్థం కాదు. ఒకవేళ చూసిన వాళ్ళైతే కింద కామెంట్ చేయండి. 88, 99, 400 నాకైతే బాగా అనిపిస్తుంది. బట్ డెఫినెట్ గా సినిమా ఫ్రెష్ ఫీల్ ఇస్తుంది అయితే నేనైతే అనుకుంటున్నాను. సినిమా లాగే అనిపించింది ట్రైలర్ కూడా. ఎక్కడ వెబ్ సిరీస్ ఛాయలు అయితే నాకు అయితే కనిపించలేదు. డెఫినెట్‌గా తెలుగులో ఈ సినిమాకి బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. హిందీలో ఎలాగైతుందో ఆ రేంజ్‌లో తెలుగులో కూడా ఉంది. దానికి ఎలాంటి అతిశయోక్తి లేదు. మనకి ట్రైలర్ కింద ఒక కామెంట్స్ అనమాట. చాలా మంది మున్నాబాయ్ అసెంబ్లీ అని చెప్పి డైరెక్ట్ కామెంట్‌లో పెడతారనమాట. డెఫినెట్‌గా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే నేను ఎలా చెప్తున్నా నాకు తెలియాలి కదా.